హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ముంబై అయితే బయలుదేరినాము. ఇప్పుడు రాత్రి 9 అవుతుంది. ఒక దాబా దగ్గర ఆగితే లెమన్ టీ అయితే తాగడానికి కింది దిగినాము. మొత్తం లగ్జరీ బస్సులు చూడొచ్చు. దాబా చూడండి ఒకసారి ఏ విధంగా ఉందో, లుక్ సూపర్ ఉంది. బస్సు కూడా చాలా బందోబస్తు ఉంది. లోపల ఇంటీరియర్ అయితే చూపిస్తా. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. యాక్చువల్లీ జర్నీకి 3 hours ముంగట టికెట్స్ బుక్ చేసినాము. అందుకే మనకు లాస్ట్ సీట్స్ అయితే దొరికినాయి. మధ్యలో దొరికితే ఇంకా బాగుంటుండే. చూద్దాం ఒకసారి వెళ్ళి ఎట్లా ఉందో ఇంటీరియర్. రండి. అట్లా కళ్ళు మూసుకొని తెరిచే వరకు బస్సు ముంబై పొలిమేరలకు అయితే ఎంటర్ అయిపోయింది. ఇక దిగుడుతోటే మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్స్ వచ్చి కార్లో పికప్ చేసుకున్నారు. ఇగో ఈ మెడగా ఇచ్చారు. ఇక రూమ్ లోకి అడుగు పెట్టుడుతోటే అని సౌండ్ వచ్చింది. ఎవర్రా అని చూసే వరకు ఇక్కడ అయితే పావురం ఉంది, ఎగిరిపోయింది. జర్ర సేపట్లో భయపట్టించింది అనుకోరా. ఇక స్నానం చేసి వచ్చే వరకు టిఫిన్ అయితే అరేంజ్ చేసిర్రు ఈ అటుకులతోటి. అబ్బాబాబా టేస్ట్ మాత్రం అదిరిపోయింది. చూడనికి కొంచెం కనిపిస్తుంది కానీ తినగానే స్టమక్ ఫుల్ అయిపోయింది. అది తినేసి కాఫీ తాగేసి బయలుదేరినాము. ఇక గత్తర్ లేపుతాం చూడుర్రు ఇక వీడియోస్. ఇక R15 వెహికల్ లో పెట్రోల్ కొట్టించుకొని అయితే స్టార్ట్ అయిపోయినాము. ట్రాఫిక్ అయితే బాగానే ఉంది. మనం వెళ్లాల్సింది ఇంకా 50 kilometers. గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గరకు అయితే వెళ్తున్నాము. చూపిస్తా ఒకసారి జర్నీ చూడండి ఎట్లుందో. వావ్, మొత్తానికైతే మనం ముంబై సిటీకి అయితే వచ్చేసినాము. గేట్ వే ఆఫ్ ఇండియా అక్కడ కనిపిస్తుంది కదా, వెళ్దాం అక్కడికి. సూపర్ ఉంది కదా లొకేషన్. బోర్డ్స్ చూడండి ఒకసారి ఎన్ని ఉన్నాయో. అబ్బా, వందల సంఖ్యలో బోర్డ్స్ ఉన్నాయి. సూపర్ ఉంది లొకేషన్. మన బోట్ యాక్సిడెంట్ కూడా జరిగింది ఇక్కడనే, కానీ జనాలు మళ్ళీ తిరగడం ప్రారంభించారు. అగో చూడండి జనాలు. అబ్బాబాబా, లొకేషన్ అయితే అదిరిపోయింది. వేరే దేశానికి వచ్చినట్టుంది. ఇగో ఇదే ముంబై హోటల్, ఇదే ముంబై తాజ్ హోటల్. చాలా ఫేమస్. 2016లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది ఇక్కడనే. ఇంకేముంది, బ్యాగ్లకి సెల్ఫీ స్టిక్ అయితే బయటికి తీసి కొన్ని పాపిస్ట్ ఫోటోలు అయితే దిగినాము. సారీ సెల్ఫిస్ట్ ఫోటోలు అయితే దిగినాము. ఒక్కసారి జనాలను చూడండి. వీక్ డేస్ లోనే పీక్స్ లో వచ్చిర్రు జనాలు అయితే. మనం ఇప్పుడు గేట్ వే ఆఫ్ ఇండియాకి ఎంట్రన్స్ కి వెళ్తున్నాము. మధ్యలో తినడానికి సమయం లేదని చెప్పి ఇక్కడ వడాపావ్ అయితే అమ్ముతుంటే మనోడు పోయి 2 వడాపావులు అయితే తీసుకొని వచ్చిండు. తిన్నాము. టేస్ట్ అదిరిపోయింది అనుకో.
సో ఇదే అన్నట్టు గేట్వే ఆఫ్ ఇండియా చూడడానికి ఎంట్రన్స్ అన్ని చెకింగ్స్ అయితే అయిపోయినాయి. ఎయిర్పోర్ట్ లో చెకింగ్ చేసినట్టు బ్యాగేజ్ అన్ని చెకింగ్ చేసి అయితే లోపలికి పంపించారు. టికెట్ అయితే ఏం లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మీరు గేట్వే ఆఫ్ ఇండియా చూడొచ్చు. సో ఫ్రీ అంటే తెలుసు కదా, మనోళ్ళు వందలాది మంది రోడ్డు పక్క నుంచి వెళ్ళే వాళ్ళు కూడా వచ్చి లోపలికి వచ్చి సెల్ఫిస్ట్ ఫోటోలు అయితే దిగి వెళ్ళిపోతున్నారు. మనం ఎంటర్ కాగానే ఇట్లా ఫొటోస్ దించుతామని చెప్పేసి శాంపుల్ ఫొటోస్ మనకు చూపిస్తారు. 50 రూపాయలకు ఒక ఫోటో దించి మనకు స్పాట్ లో అయితే ఇస్తారు. కానీ మనకు ఇంట్రెస్ట్ ఉంటే తీపించుకోవాలి, లేకుంటే లేదు. చేలో చూడు తాజ్ హోటల్, చూడరా బాబు చూడరా బాబు చూడరా బాబు, గేట్వే ఆఫ్ ఇండియా చూడరా బాబు చూడరా బాబు చూడరా బాబు. చాలా మందికి ఈ పాట తెలుసో లేదో తెలియదు, 90s కిడ్స్ కి మాత్రం పక్కా తెలుసు. వాడు ఒక పెద్ద స్టాండ్ కి కెమెరా లాంటిది పెట్టి నెత్తి మీద బట్ట కప్పి చేతితోని రీల్ ని తిప్పుకుంటా ఇట్లా పాట పాడేటోడు. అది చూడడానికి అతను 5 పైసలు 10 పైసలు అయితే చార్జ్ చేస్తుండే. అది చూసిన తర్వాత మస్తు సంబరపడుతుండే. ఇందులో చార్మినార్, హుస్సేన్ సాగర్ చూసి మస్తు ఖుషి అవుతుండే. కానీ ఇప్పుడైతే చాయ్ దానికి చార్మినార్ ఓసే హుస్సేన్ సాగర్ కి అయితే పోయి వస్తున్నాము. ఇగో స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ ముగ్గురు అన్నలు మన హైదరాబాద్ లంగర్ కి చెందిన వాళ్ళే. వీళ్ళు 3 రోజుల క్రితం వచ్చారంట ముంబై ఎంజాయ్ చేయడానికి. 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి అట్లా వస్తుంటారంట వీళ్ళు. మాకైతే కలిసి పరిచయం అయ్యారు. అక్కడ బోటింగ్ చేయడానికి క్యాషే తీసుకుంటున్నాడు, ఫోన్ పే గూగుల్ పే తీసుకుంటలేరు. ఈ అన్న వాళ్ళకు ఆన్లైన్ చేసి క్యాష్ అయితే తీసుకున్నాము. బ్లాక్ షర్ట్ అన్న పేరు గౌస్ పాషా. అన్న బర్త్డే అంట ఈరోజు. హ్యాపీ బర్త్డే అన్న. ఇక 2 టికెట్లు అయితే తీసుకున్నాము. ఒక్కొక్క టికెట్ 290 రూపీస్. షిప్ లో 1 గంటన్నర ప్రయాణం ఉంటుంది. ఎలిఫెంట్ కేవ్స్ అనే ప్రాంతానికి అయితే తీసుకొస్తారు. జనాలు చూడుర్రి క్యూ కట్టిర్రు. ఇక ఎక్కుడుతోటే లైఫ్ జాకెట్స్ అయితే వేసేసుకున్నాము. సూపర్ లొకేషన్స్ ఉంటాయి చూడుర్రి. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, మొత్తం చూడుర్రి, అదిరిపోతుంది. షిప్ బ్యాక్ సైడ్ వ్యూ అన్నట్టు ఇది. ఇగో ఈ అన్న జగ్గుతోటే నీళ్ళు తాగుతుండ అన్నం తినుకుంటా, షిప్ మ్యాన్ అన్నట్టు. అబ్బాబ్బా లొకేషన్స్ మాత్రం అదిరిపోయినాయి. లైఫ్లో ఒక్కసారైనా ఇట్లాంటి జర్నీ చేయాలి.